నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టీఆర్ఎస్ తో 2 దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న ఈటెల రాజేందర్ కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తానని అంతకుముందు అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రకటించారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటెల కొత్త పార్టీ పెడతారని చాలా మంది అనుకున్నారు. కానీ ఈటెల మాత్రం బీజేపీలో చేరారు. అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో ఎందుకు చేరారు? కొత్త పార్టీ వర్కౌట్ కాదనుకున్నారా? స్వీయ రక్షణకే ప్రాధాన్యత ఇచ్చారా? కమలంతో కలిసి ప్రయాణించాలని ఈటెల రాజేందర్ నిర్ణయించుకున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని కూడా ప్రకటించేశారు. ఈటెల మునిగిపోయే పడవెక్కారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే త్వరలో మరింత మంది కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ఈటెల జోస్యం చెప్తున్నారు. దాదాపు నెల రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రాజేందర్ తన రాజకీయ పయనమిటో డిసైడ్ చేసుకున్నారు. కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలకు తెరదించుతూ బీజేపీలో చేరతారని ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అధికారికంగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈటెల బీజేపీలో చేరిన విషయంలో కొంత జాప్యం జరగడంతో ఇంకేదో జరుగుతుందనే పుకార్లు వ్యాపించినా ఈటెల మాత్రం కాషాయ కండువానే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈటెల కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన సేవలు అందించారన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తాము సత్తా చాటబోతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈటెల వంటి నేతల చేరికతో బీజేపీ బలపడుతోందన్నారు. मित्रों, कर्नाटक के बाद अगले जब चुनाव होगा तेलंगाना में भारतीय जनता पार्टी की సత్తా ఆనా తయ హై. రాష్ట్రంలో పార్టీ అధినాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణ నలుచెరుగులా పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయన్నారు. రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మీరు ఏదైతే ఒక స్ట్రాటజికల్ ప్లేస్గా మీరు భావిస్తున్నారో, దక్షిణ భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా మీరు భావిస్తున్నారో, మా రాష్ట్ర అధ్యక్ష నాయకత్వంలో, రాష్ట్ర పార్టీ నాయకత్వంలో సమ్మిళితంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో ఈటెల కీలక పాత్ర పోషించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. నియంత పాలన నుంచి ఆయన బయటకు వచ్చారన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం బీజేపీకే ఉందన్నారు. రాష్ట్రంలోని ఉద్యమకారులకు భాజపా వేదిక కానుందని, ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా పనిచేస్తున్నామన్నారు సంజయ్. తప్పకుండా ఈటెల రాజేందర్ గారు ఏదో నమ్మకంతో, విశ్వాసంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరినరో, ఒక నియంత పాలనకు, నియంత నాయకత్వం నుంచి బయటకు వచ్చి, గడిల పాలన నుంచి బయటకు వచ్చి, ఆ గడిలను బద్దలు కొట్టడానికి ఏ విధంగా ఒక కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని ఈ రోజు ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో, తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి పూర్తిగా స్వాగతం పలుతూ, ఉద్యమం చేసే పార్టీ, కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరంలో ఉద్యమకారులకు కానీ తెలంగాణ నిజమైన తెలంగాణ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక వేదిక కాబోతున్నది. టీఆర్ఎస్ కి దూరమైనప్పటి నుంచి ఈటెల వేస్తున్న ప్రతి అడుగును టీఆర్ఎస్ పార్టీ నేతలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగానే ఈటెలపై మాటల దాడిని మొదలుపెట్టారు. ఈటెల చేరికతో టీఆర్ఎస్తో బలంగా పోరాడే అవకాశం దక్కిందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారబోతోంది. ఈ ఎన్నికలో బీజేపీని ఓడించి ఇక తెలంగాణలో తమకు తిరుగు లేదు అని చెప్పుకోవాలని టీఆర్ఎస్ లెక్కలేస్తోంది. అదే బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ పని అయిపోయింది అని ప్రచారం చేసేందుకు తమకు వీలవుతుందని బీజేపీ భావిస్తోంది. అలా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది అనేది 2 పార్టీలకు సవాల్గా మారనుంది. ఈ కారణంగా తెలంగాణ రాజకీయాలు మళ్లీ చురుగ్గా, ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈటెల బీజేపీలో చేరడంపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈటెల ఎక్కింది మునిగిపోయే నావా అంటూ ఎద్దేవా చేశారు. ఈటెల బీజేపీలో చేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈటెల చెప్పిన మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. బీజేపీలో చేరి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలకు ఈటెల ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలను దోచి పెద్దవాళ్ళకు పెడుతుంది అని చెప్పిన రాజేందర్ గారు ఇవాళ మరి ఏ రకంగా బీజేపీలో చేరుతున్నారో, దాంట్లో చేయడం ద్వారా ప్రజలకు ఏ రకమైన న్యాయం చేస్తారో, తనను నమ్మి వెంట వదులుతున్న నాయకులకు ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పాలి. రాజేందరే మునిగిపోయే పడవలు ఎక్కుతున్నాడు. భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటెలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూముల్ని ఆక్రమించారని ఈటెలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణ జరిపించిన ప్రభుత్వం వాస్తవమేనని తేలడంతో వెంటనే చర్యలు తీసుకుంది. అయితే కనీసం తన వివరణ కూడా అడగకుండా బర్తరఫ్ చేయడం ఏమిటని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమ సహచరుడికిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు కూడా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నియంతలకు కాలం చెల్లిందని, ప్రజాభిప్రాయం చెల్లుబాటు అవుతుందని ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన దగ్గర నుంచి సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో షామీర్పేట్ ఫామ్ హౌస్లో ఈటల వరుస సమావేశాలు నిర్వహించారు. అనుచరులు, శ్రేయోభిలాషులు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని స్థాయిల్లో అభిప్రాయ సేకరణ తర్వాతే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. అంతకుముందు ఈటలతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా విస్తృతంగా చర్చలు జరిపారు. వివేక్, డీకే అరుణ, బండి సంజయ్ లాంటి నేతలతో పాటు హైదరాబాద్ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రహస్య సమావేశం నిర్వహించారనే వార్తలొచ్చాయి. సొంత ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలో చేరారని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. స్వీయ రక్షణ కోసం ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారని ఆరోపించింది. అయితే తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుసంటున్నారు ఈటల రాజేందర్. హుజూరాబాద్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందన్నారు. తనను ఓడించడానికి టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, కోట్లాది రూపాయలు వెదజల్లిందని కూడా ఈటల ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్ము పెన్షన్ల రూపంలో ప్రజలకు పోతుంది. తెలంగాణ ప్రజల సొమ్ము ఇవాళ రైతు బంధు రూపంలో పోతుంది తప్ప నీ ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తామనే విషయాన్ని మర్చిపోకు. ఇట్లాంటి చేష్టల వల్ల, ఇట్లాంటి మోసపూరితమైన మాటల వల్ల ప్రజలేం గొర్రెలు కాదు, ఎడ్డోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ అమాయకులు కాదు. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని సంతరించుకున్న ప్రజలు కాబట్టి తప్పకుండా హుజూరాబాద్లో ఇలాంటి వెకిలి చేష్టలకు చరమగీతం పాడతానని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. అయితే ఈటల 6 సార్లు కేసీఆర్ బొమ్మ మీదే గెలిచారని, టీఆర్ఎస్ లేకుండా ఈటలకు అడ్రస్ లేదని గులాబీ నేతలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నువ్వు పోయి బీజేపీ పార్టీకి దగ్గర పోతున్నావు, మరి నువ్వు అమ్ముడు పోయినావా? బీజేపీ పార్టీకి ఎందుకు వస్తున్నావు? నువ్వు అమ్ముడు పోయినావా? చెప్పాలి కదా ప్రజలకు. మా క్యాడర్ టీఆర్ఎస్ వైపు ఉన్నప్పుడు ప్రజలు టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం టీఆర్ఎస్కి ఉన్న వాళ్ళు టీఆర్ఎస్కి వస్తే అమ్ముడు పోయినట్టు నువ్వు. మనం టీఆర్ఎస్ పార్టీ వీటి బీజేపీకి వస్తున్నావా? నువ్వెంత అమ్ముడు పోయినావు? మనం డైరెక్ట్ కోసం చెప్తున్నావు. లేకుంటే నీ ఆస్తులు పోతున్న భయంగా ఉన్నావా? నీ కేసుల నుంచి తప్పించుకుందుకు బీజేపీ పార్టీకి వస్తున్నావా? నువ్వు సమానం చెప్పాలి ప్రజలకు. సమానం లేదు నీ దగ్గర. ఈటల బీజేపీలో చేరిన తరుణంలో హుజూరాబాద్ క్యాడర్ ఆయన వెంట వెళ్లకుండా కట్టడి చేయడంలో టీఆర్ఎస్ సఫలమైంది. మెజారిటీ ప్రజాప్రతినిధులు కేసీఆరే తమ నాయకుడని ప్రకటించారు. మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతంలో కూడా కేసీఆర్ను వ్యతిరేకించి టీఆర్ఎస్ నుంచి కొందరు బయటకు వచ్చారు. కోదండరాం లాంటి ఉద్యమ సహచరులు కూడా ఆయనతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నారు. కానీ వాళ్లకు ఈటల రాజేందర్కు చాలా తేడా ఉంది. ఈటల దాదాపుగా 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. పార్టీలో ఉన్నంతకాలం కేసీఆర్కు నమ్మిన బంటుగానే ఉన్నారు. ఉద్యమ సమయంలో కూడా అన్ని వర్గాల అభిమానానికి పాత్రుడయ్యారు. ఈటలకు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ కారణాలే ఆయనలో కొత్త పార్టీ స్థాపన దిశగా ఆలోచనలు రేకెత్తించేలా చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి నడిచిన చాలామంది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయనకు దూరం అయ్యారు. ఉద్యమకారులు కూడా కేసీఆర్పై పోరాటానికి సరైన నాయకత్వం కోసం చూస్తున్నారనే వాదనలున్నాయి. కేసీఆర్పై అసంతృప్తితో ఉన్న వాళ్లంతా ఈటల రాజేందర్ రూపంలో ఓ ఆశాజ్యోతి దొరికిందనుకున్నారు. అవమానకరంగా కేబినెట్ నుంచి తప్పించారని ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన ఖచ్చితంగా పార్టీ పెడతారని ఊహించారు. టీఆర్ఎస్ నుంచి బయటకెళ్లిన కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్లు కూడా ఈటల ఫామ్ హౌస్కు వచ్చి మంతనాలు జరిపారు. పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు, ఈటల అనుచరులు కూడా కొత్త పార్టీ పెట్టాలని ఆయనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈటల రాజేందర్ కూడా మొదట్లో కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారు. పార్టీ పెడితే అసంతృప్తితో ఉన్న ఉద్యమకారులంతా కలిసొస్తారని, ప్రజల్లో సానుభూతి కూడా వెల్లువెత్తుతుందని అనుకున్నారు. కానీ కొందరు సన్నిహితులు మాత్రం ఆయన వారించినట్టు సమాచారం. సరే, పార్టీ పెట్టకపోయినా ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్నారు ఈటల. కానీ అదే సమయంలో బీజేపీ నుంచి ఆఫర్ రావడంతో ఈటల పునరాలోచనలో పడ్డారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని కాషాయ నేతలు హామీ ఇచ్చారు. స్వతంత్రంగా పోటీ చేసే కంటే బీజేపీ జెండాపై పోటీ చేస్తే భవిష్యత్ ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ ఆఫర్కు ఈటల వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు. కొంత సమయం కావాలని అడిగారు. కానీ కమలనాథును మాత్రం ప్రయత్నలోపం లేకుండా ఎప్పటికప్పుడు ఈటలతో సంప్రదింపులు కొనసాగించారు. ఈలోగా ఈటల కూడా తన లెక్కలు తాను వేసుకున్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ, నూతన తెలంగాణ నిర్మాణం, కేసీఆర్ గుప్పిటి నుంచి లేకపోతే కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయడం, ఇలాంటి పెద్ద మాటలు ఎన్ని చెప్పినప్పటికీ, పెద్ద నినాదాలు ఇచ్చినప్పటికీ ఆచరణలో ఆయన అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడానికే, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆత్మరక్షణకే ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని గతంలో కేసీఆర్ అన్న మాటల్ని ఈటల తన అనుచరులకు గుర్తు చేశారు. పార్టీ పెట్టడం తేలిక కాదని, కోట్లాది రూపాయలు డబ్బులు కావాలని ఈటల ఆఫ్ ది రికార్డుగా మీడియాతో కూడా వ్యాఖ్యానించారు.
దీనికి తోడు తనతో పాటు కుటుంబ సభ్యులపై వరుస కేసులు పెడుతూ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని వాపోయారు. ఈటలను కేవలం పార్టీ నుంచి పంపడంతో టీఆర్ఎస్ సరిపెట్టాలనుకోవడం లేదని, అన్ని రకాలుగా దెబ్బతీయాలనుకుంటున్నారని ఈటల భావించారు. తన కుటుంబానికి ఆదాయం లేకుండా చేయాలని, నడి రోడ్డుపై నిలబెట్టాలని కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరే కేసులోనూ జరగనంత వేగంగా తన విషయంలో విచారణ జరుగుతోందని, స్వయంగా హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం దూకుడు తగ్గించలేదని తన అనుచరుల దగ్గర ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ రక్షణకు బీజేపీలో చేరడం ఒక్కటే మార్గమని ఈటల ఫిక్స్ అయ్యారు. టీఆర్ఎస్కి సంబంధించి అంతర్గత నిశ్శబ్ద ప్రత్యర్థులు పునరేకీకరణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దట్టు ఈటెల రాజేందర్ నేతృత్వంలో, అవి ఒక షేప్కి వచ్చి దాన్ని ఒక పార్టీ అనేటువంటి దీనికి రూపుదిద్దాలనే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి కేసీఆర్ సరైనటువంటి సమయంలో, అంటే ఆ ప్రయత్నాలకి ఇంకా ఒక రూపురేఖలు రాకముందే అదను చూసి ఈటెల రాజేందర్ మీద వేటు వేయటం అనేటువంటిది జరిగింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలో చేరితే టీఆర్ఎస్ కూడా దూకుడు తగ్గిస్తుందని అంచనా వేశారు. బీజేపీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో ఈటెల మెత్తబడ్డారు. తనది లెఫ్ట్ డిఎన్ఏ అయిన మితవాద పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. జీవితాంతం లౌకికవాదిగానే ఉన్నానని, ఇక ముందు అలాగే కొనసాగుతానని చెప్పారు. ఈటల బీజేపీలో చేరడాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఈటల బీజేపీలో చేరతారని కల్లో కూడా ఊహించలేదని వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో చేరారని ముక్తాయిస్తున్నారు. కేవలం ఈటల విషయంలోనే కాదని, బీజేపీ ఎప్పటినుంచో తెలంగాణలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని వామపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ నియంత పోకడలతో కాంగ్రెస్ను దెబ్బతీసి బీజేపీకి ఎదిగే అవకాశం ఇచ్చారన్నారు. బెంగాల్లో మమతా వర్సెస్ బీజేపీ లాగా తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ బీజేపీ అనే రాజకీయ వాతావరణానికి రంగం సిద్ధమవుతోందన్నారు. ఇది కొనసాగుతుంటే వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీగా మారిందో ఆ ప్రకారం తెలంగాణ కూడా వెస్ట్ బెంగాల్ మోడల్లో నడిపించాలని చెప్పేసినటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈటలకు బీసీ నేతగా తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈటల పార్టీ పెడితే బీసీలంతా ఆయన వెంట నడుస్తారనే కోణంలోనూ చర్చ నడిచింది. కానీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఈటల బీసీ ముద్రను దెబ్బతీసేలా విమర్శలు చేసింది. ఈటల హాఫ్ బీసీ అని, ఆయన భార్య రెడ్డి, కుమారుడు కూడా రెడ్డి అనే ట్యాగ్ తగిలించుకున్నారని గుర్తు చేసింది. ఈటల నిజమైన బీసీ బిడ్డ అయితే బలహీన వర్గాల భూములు ఎందుకు ఆక్రమించుకున్నారని నిలదీసింది. ఈ విమర్శల్లో కొన్ని ఈటలను ఆత్మరక్షణలో పడేసా అన్న వాదన కూడా వినిపించింది. ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నెల రోజుల్లో చాలా పరిణామాలు జరిగాయి. మొదట్లో ఈటలకు తెలంగాణ వాదుల నుంచి సానుభూతి వెల్లువెత్తిన శర పరంపరగా భూ ఆక్రమణల ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. హుజూరాబాద్లో ఆయన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఈటల ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లోకి రాకముందు, తర్వాత ఆయన ఆస్తులపై విచారణ జరపాలన్న వాదన ముందుకు తెచ్చారు. మొదట్లో టీఆర్ఎస్ నేతల ఆరోపణల్ని పెద్దగా పట్టించుకొని వాళ్ళు కూడా కాంగ్రెస్ నేత కూడా అదే ఆరోపణలు చేస్తుండడంతో ఆలోచించడం మొదలుపెట్టారు. ఈటల నిజంగా అమాయకుడేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈటల రాజేందర్ గారు, మీ ఊర్లో మీకు కేవలము 2 ఎకరాల భూమి ఉండే, ఇవాళ నేను 700 ఎకరాల డాక్యుమెంట్ మీడియా పరంగా నీవు కొన్నవు అని నేను చూపించిన. దాదాపు 3000 ఎకరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కల కొన్నవని ఆరోపణ చేసిన నేను. ఇది వాస్తవమా కాదా? క్రమంగా ఈటలపై సానుభూతి తగ్గి వ్యతిరేకత పెరిగిందనే వాదన కూడా వచ్చింది. అయితే పరిణామాలు ఎలా ఉన్నా కొత్త పార్టీ పెట్టడానికి మాత్రం ఈటల సాహసించలేదు. అనవసరంగా కేసీఆర్ను ఢీకొనే రిస్క్ చేయడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నీడలో రాజకీయ పోరాటం చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఉద్యమకారుడిలా సాహసం చేస్తారనుకుంటే తన సేఫ్టీ తాను చూసుకుని బీజేపీలో చేరారని పాత మిత్రులు కొందరు విమర్శించినా ఈటల ఆ మాటల్ని ఖాతరు చేయలేదు. ఈటల రాజేందర్కు తెలంగాణ వ్యాప్తంగా పలు వర్గాలతో సంబంధాలున్నాయి. ఆయన విద్యార్థి జీవితం రాడికల్ భావజాలం ఉన్న పీడీఎస్యూ నుంచి మొదలైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడంతో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఉద్యమం మొదటి నుంచి చివరి వరకు ఈటల చాలా యాక్టివ్గా పనిచేశారు. వివిధ వర్గాలను కలుపుకుపోయి కేసీఆర్ ఇచ్చిన కార్యాచరణను తూచా తప్పకుండా అమలు చేశారు. అలా ఈటలకు తెలంగాణ ఉద్యమ సమాజంలో గుర్తింపు ఉంది. ఇప్పటికే కోదండరాం, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్లు కేసీఆర్పై అసంతృప్తితో దూరమయ్యారు. కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టుకోగా కాంగ్రెస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. ఇంకా ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచిన చాలామంది ప్రజా సంఘాల నేతలు కూడా ఆయన వ్యవహార శైలితో అసంతృప్తితో ఉన్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పావులు కదపాలని ప్రయత్నిస్తున్నా వీళ్ళెవరికీ బలం సరిపోవడం లేదు.
కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కోదండరాం గెలవలేకపోయారు. ఇక విశ్వేశ్వరరెడ్డి అదును కోసం వేచి చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈటెల కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. టీఆర్ఎస్ అధినాయకత్వంపై సూటిగా విమర్శలు చేశారు. ఈటెల ప్రెస్ మీట్ తర్వాత ఆయన కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు గుప్పుమన్నాయి. దీంతో కేసీఆర్పై పోరాటానికి సరైన వ్యక్తి దొరికాడని అనుకున్నారు. ఈటెలను కలిసి కొత్త పార్టీ పెట్టాలని ప్రోత్సహించారు. ఈటెల కులం, ఉద్యమ నేపథ్యం కలిసొస్తుందని, మంచి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సలహా ఇచ్చారు. అయినా సరే ఈటెల పార్టీ పెట్టే సాహసం చేయలేకపోయారు. కొత్త పార్టీ పెట్టేటంత బలం కానీ అలాంటి వాతావరణం కానీ ఈటెలకు కనిపించలేదు. పోనీ ఇతర అన్ని పార్టీలను సమీకరించి కేంద్ర బిందువుగా తయారవుతారు, ఓ ప్రత్యామ్నాయ వేదిక సృష్టిస్తారు, ఇలాంటి ప్రచారం హైప్ మొదట కనిపించింది. కానీ ఆ విధంగా ఆయన నాయకత్వాన మరొక పార్టీ వాళ్ళు లేదా ఇతరులు ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. ఈటెలపై ఉన్న కేసుల కారణంగానే ఆయన కొత్త పార్టీ ప్రతిపాదనపై వెనకడుగు వేశారనే వాదన ఉంది. ఈ సంగతి పక్కన పెడితే అసలు తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా లేదా అనేది కూడా ఓ ఆసక్తికరమైన కోణం. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ అంటే అసంతృప్తి గూడు కట్టుకుని ఉందనే అంచనాలున్నా అసంతృప్తి రాజకీయ వ్యతిరేకతగా మారుతుందా అనేది ఆలోచించాల్సిన అంశం. అసలు కేసీఆర్పై పోరాటం చేయాలంటే ఏ నినాదం తీసుకుంటారనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు తెలంగాణ వాదం అనే బ్యాక్గ్రౌండ్ ఉంది. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్ష గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందనే సానుభూతి కోణం కూడా తోడైంది. ఇన్ని అంశాలు కలిసొచ్చాయి కాబట్టే కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ సాకారమైంది. మరిప్పుడు అంతటి బలమైన అంశాలున్నాయా అనేది అసలు సిసలు ప్రశ్న. కేసీఆర్కు వ్యతిరేకంగా ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పోరాడుతున్నాయి. గడీల పాలనని, నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ వరకు అన్నింటిలో అవినీతి జరిగిందని ఆరోపించాయి. కేసీఆర్ కుటుంబం అక్రమాస్తులు కూడబెట్టారని మండిపడ్డాయి. కానీ ఎన్ని విమర్శలు చేసినా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేకపోయాయి. పైగా 2014కు మించిన బలంతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే వాదన ప్రజలు నమ్మితే గులాబీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేదు. మధ్యలో జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊపు కనిపించినా మళ్లీ సాగర్ దగ్గరకు వచ్చేసరికి గులాబీ జెండానే ఎగిరింది. అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడడానికి విపక్షాలకు ఇంకా సరైన భూమిక దొరకలేదనే చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణకు కేసీఆర్ ఏమీ చేయలేదని విపక్షాలు చెప్పలేవు, చెప్పినా ప్రజలు నమ్మరు. ఇక అవినీతి విషయానికి వస్తే ఆ అంశం ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్లలేదనే అనుకోవాలి. చాలామంది ప్రజలు అవినీతి ఆరోపణల్ని రాజకీయ విమర్శలుగా చూస్తున్నారనే కోణము ఉంది. ఉద్యమకారులకు ప్రజల్లో సానుభూతి ఉంటే తెలంగాణ జేఏసీ నేతగా ఉన్న కోదండరాం పార్టీ పెట్టి ఏం సాధించారనే ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టారనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని, ఎప్పటికప్పుడు ఆ సెంటిమెంట్ తగ్గకుండా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ను మించి సెంటిమెంట్ పండిస్తేనే విపక్షాలకు స్కోప్ దొరికే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ను తట్టుకుని నిలబడే వాగ్దాటి ఉన్న నేతలు కూడా ఎవరూ లేరు. 2 దశాబ్దాలుగా కేసీఆర్ను వెన్నంటి ఉన్న ఈటలకు ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోరని ఈటలే కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేవలం సెంటిమెంట్ను నమ్ముకోకుండా అభివృద్ధి విషయంలోనూ టీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందనే చెప్పాలి. అలా ఉద్యమ ఆకాంక్షలు, అభివృద్ధి మధ్య సమతూకం చెదరకుండా కేసీఆర్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నారు. కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో ఎలా కనుమరుగయ్యారో కూడా ఈటలకు అనుభవమే. తెలంగాణలో రాములమ్మగా ఇమేజ్ ఉన్న విజయశాంతి కూడా టీఆర్ఎస్ను వీడాక రాజకీయంగా సానుకూల ఫలితాలు సాధించలేదనే విషయం కళ్ల ముందే ఉంది. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకునే ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ లేదనే అంచనాకు ఈటల వచ్చారనే వాదన ఉంది. స్వీయ ఆత్మరక్షణ, మరొక వైపు యుద్ధం ప్రకటించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక శక్తిని ఆలంబన చేసుకుంటే యుద్ధం చేయటం అనేటువంటిది తేలికవుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జరిగినటువంటి మార్పుల దృష్ట్యా జాతీయ పార్టీ దట్టు ఒక ప్రత్యర్థి పార్టీగా టీఆర్ఎస్కి ఎదుగుతున్నటువంటి జాతీయ పార్టీ బీజేపీలో చేరటమే అనివార్యంగా భావించి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పాలి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొత్త పార్టీకి స్కోప్ ఉందని కొందరు బలంగా వాదిస్తున్నారు. టీఆర్ఎస్ నెరవేర్చని హామీలు చాలా ఉన్నాయి. వాటిలో ఏ అంశాన్ని ఎత్తుకున్నా ప్రజల్లో మంచి స్పందన వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా అమరవీరుల అంశం, ఉద్యోగాల విషయం, భూ పంపిణీ లాంటి అంశాలను గుర్తు చేస్తున్నారు. అయితే ఈ అంశాలను ప్రజల గుండెల్లో నాటుకునేలా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసే సత్తా ఉండాలంటున్నారు. అలాంటి వారు ఉన్నారా అనేదే అసలు సిసలు ప్రశ్న.
టీఆర్ఎస్ను గద్దెదించాలన్నా, కేసీఆర్కు షాక్ ఇవ్వాలన్నా బలమైన ప్రతిఘటన అవసరం ఉంటుందని, సుదీర్ఘ పోరాటం చేసే ఓపిక ఉండాలని గుర్తు చేస్తున్నారు. అంతేగాని అలా పార్టీ పెట్టగానే ఇలా సక్సెస్ అయ్యే పరిస్థితులు మాత్రం ఉండవని, ఖచ్చితంగా కాల పరీక్షకు తట్టుకుని నిలబడాల్సిందేనని చెబుతున్నారు. కానీ అంత ఓపిక, తీరిక ఎవరికి ఉన్నాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి కేవలం రాజకీయంగా అనువైన వాతావరణం ఉంటే చాలదు. నాయకత్వ సామర్థ్యం, రాజకీయ వ్యూహాలు కూడా చాలా అవసరం. ఇప్పటికే కేసులతో ఇబ్బంది పడుతున్న ఈటలకు ఎక్కువ కాలం పోరాడే సమయం లేదు. అలా చేస్తే ఆయన అన్నట్టుగానే కుటుంబం రోడ్డున పడే పరిస్థితి రావచ్చు. అందుకే ఎక్కువ ఆలోచించకుండా బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్కు ఓకే చెప్పారనే వాదన వినిపిస్తోంది.